వెల్కమ్ టు స్వతంత్ర. నేను శివాని. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగం. అంగన్వాడీల సమ్మెను నిషేధిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ. ఎస్మా ప్రయోగించడంపై అంగన్వాడీల ఆగ్రహం. ప్రభుత్వ బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం. రామ్నాథ్ కోవింద్ ను కలిసిన రేవంత్ రెడ్డి. రాజ్ భవన్ లో మర్యాదపూర్వక భేటీ. వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరఫున ఒంగోలు నుంచే పోటీ చేస్తా. పార్టీ మారుతున్న ప్రచారం అవాస్తవమన్న బాలినేని. పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గంపై బీఆర్ఎస్ సమీక్ష. పార్లమెంట్ ఎన్నికల కార్యాచరణపై అభిప్రాయాల సేకరణ. నేడు తుది కక్షలోకి ఆదిత్య L1. సూర్యుడిపై అధ్యయనాల కోసం గతేడాది నింగిలోకి శాటిలైట్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరఫున ఒంగోలు నుంచే పోటీ చేస్తానని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. విలువలతోనే రాజకీయాలు చేస్తున్నా, విలువల కోసమే మంత్రి పదవిని వదులుకొని జగన్ వెంట నడిచానని, సామాజిక సమీకరణాల నేపథ్యంలోనే ఎమ్మెల్యే స్థానాల మార్పు అన్నారు. గద్దులూరు నుంచి పోటీ చేస్తున్నానన్న ప్రచారంలో నిజం లేదని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. పార్టీ మారుతున్న ప్రచారంలో నిజం లేదని తేల్చి చెప్పారు. టీడీపీ నేతలతో టచ్ లో ఉన్నాననేది అవాస్తవమని బాలినేని స్పష్టం చేశారు. రాజకీయాల్లో ఉన్నంత వరకు సీఎం జగన్ తోనే ఉంటానని, ప్రతి ఒక్కరూ పార్టీకి సీఎం జగన్ కు అండగా ఉండాల్సిన సమయమని స్పష్టం చేశారు. ఎంపీ మాగుంట విషయం సీఎం జగన్ తో మాట్లాడుతున్నానని, సీఎం జగన్ నిర్ణయమే శిరోధార్యమని స్పష్టం చేశారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి. ఇక ఇదే అంశం మీద మరిన్ని సమాచారం ఒంగోలు నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శివాని, ప్రకాశం జిల్లా ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారతాయి అనేటువంటి ఊహాగానాలకు చెక్ పెట్టేశారు. తన రాజకీయ జీవితానికి రాజశేఖర రెడ్డి ప్రాణం పోశారని, రాజశేఖర రెడ్డి తర్వాత జగన్ వెంటే నడుస్తానని, జగన్ మాటే తనకు శిరోధార్యం అంటూ ఆయన సంచలనాత్మకంగా తెలపడం అనేది కొంత జిల్లాలో అలజడి అనేది నెలకొంది. నిన్నటి వరకు కూడా స్థానచలనం తప్పదు, గిద్దలూరు నుంచి పోటీ చేస్తాడు అనేటువంటి భారీ ప్రచారాల నేపథ్యంలో గిద్దలూరు కాదు ఒంగోలు నుంచే పోటీ చేస్తాను, నేను రాజకీయంలో ఉన్నంత కాలం కూడా జగన్ వెంట నడుస్తానంటూ తేల్చి చెప్పడంతో ఒకసారిగా ఒంగోలు ప్రజానికంతో పాటు ఒంగోలు వైసీపీ వర్గాల్లో కూడా ఆనందం వెల్లివిరిసింది. నిన్నటి వరకు గిద్దలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నాడు అనేటువంటి ప్రచారాల నేపథ్యంలో ఒంగోలు నగర మేయర్ తో పాటుగా ఒంగోలు కార్పొరేటర్లు, అదేవిధంగా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి మరియు ప్రధాన బాలినేని అనుచరులంతా కూడా హైదరాబాద్ లో ఉన్న ఆయన నివాసానికి వెళ్లి కలవటం కొంత చర్చనీయాంశమైంది. అయితే ఈ రోజు వాటన్నిటికి కూడా తెరపెడుతూ తాను రాజకీయ జీవితం బాలినేని జగన్మోహన్ రెడ్డి తోటి కొనసాగిస్తానని చెప్పడమే కాకుండా టీడీపీ తోటి టచ్ లో ఉన్నారంటూ చేస్తున్న ప్రచారాలకు కూడా ఆయన చెక్ పెట్టారు. ఏ పార్టీ తోటి కూడా తను టచ్ లో లేదని, అవన్నీ కూడా అసత్య ప్రచారాలని చెప్పి ఆయన తేల్చి చెప్పడంతో పాటుగా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి కూడా సీటు విషయం త్వరలోనే జగన్ ను కలిసి మాట్లాడనున్నట్టు కూడా తెలియజేశారు. మాగుంటకి ఎంపీ సీటు లేదనేటువంటి ప్రచారం కూడా జోరుగా జరుగుతున్న నేపథ్యంలో మాగుంట సీటు విషయం కూడా త్వరలోనే కన్ఫర్మ్ చేసి చెప్తామని ఆయన తెలియజేయడం కూడా వైసీపీ వర్గాల్లో కొంతవరకు ఆనందాన్ని కలిగించిన అంశంగా చెప్పుకోవచ్చు అని. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ శ్రీనివాస్.
రైట్ బులెటిన్ లో మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ గత 26 రోజులుగా ఆందోళన చేస్తున్న అంగన్వాడీలపై ఏపీ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సమ్మెను నిషేధిస్తున్నట్లు అందులో పేర్కొంది. అంగన్వాడీలను అత్యవసర సర్వీసుల కిందకి తీసుకొస్తూ జీవో నంబర్ 2 విడుదల చేసింది. దీని ప్రకారం 6 నెలల పాటు సమ్మెలు నిరసనలు నిషేధిస్తున్నట్లు స్పష్టం చేసింది. మరోవైపు సమ్మె చేసిన కాలానికి అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు వేతనంలో కోత విధించింది. దాదాపు 3,000 తగ్గించి 8,000 వేతనాన్ని వారి ఖాతాలో జమ చేసింది. మరోవైపు ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తూ జగన్ సర్కార్ విడుదల చేసిన జీవోపై అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు మండిపడుతున్నారు. సమస్యలు పరిష్కరించేంత వరకు న్యాయమైన తమ డిమాండ్లను సాధించుకునేంత వరకు సమ్మె విరమించబోమని తేల్చి చెప్పారు. ప్రభుత్వ బెదిరింపులకు భయపడబోమని స్పష్టం చేశారు. విధి నిర్వహణలో తాము ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే అంశం మీద పూర్తి సమాచారం మా ప్రతినిధి సంతోష్ ఫోన్ లైన్ త్రూ అందిస్తారు. సంతోష్, చెప్పండి, అసలు సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అక్కడ? థ్యాంక్ యూ శివాని. ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే అంగన్వాడీ కార్యకర్తలు తలపెట్టినటువంటి సమ్మెను విరమింప చేయాలంటూ కూడా గతంలో ఇటు ప్రభుత్వం నుంచి విరమించుకోమంటూ కూడా ఆదేశాలు వచ్చినప్పటికీ కూడా తమ సమస్యలను పరిష్కరించేంత వరకు కూడా తమ సమ్మె విరమించేది లేదని కూడా చెప్పడం కూడా జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఎస్మా చట్టాన్ని కూడా ఇటు ప్రభుత్వం అనేది కూడా ఈ రోజు ప్రయోగించడం కూడా జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఇటు అంగన్వాడీ కార్యకర్తలు అయితే కనుక పెద్ద ఎత్తున మండిపడుతున్న పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే రామకృష్ణ ఏదైతే సిపిఐ సంబంధించినటువంటి రామకృష్ణ సైతం కూడా తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేయడం కూడా జరిగింది. ఎందుకంటే సమస్యలను పరిష్కరించకుండా ఇటువంటి అల్టిమేటాలు జారీ చేయడం తగదంటూ కూడా ఆయన చెప్పడం కూడా జరుగుతూ ఉంది. ఇంకా అంగన్వాడీ కార్యకర్తలు వారికి సంబంధించినటువంటి కనీస వేతనాన్ని కూడా ఏదైతే గతంలో ఇచ్చినటువంటి హామీల ప్రకారం కూడా నెరవేర్చలేదు, వాటన్నిటిని కూడా నెరవేర్చండి అంటూ కూడా కోరినప్పటికీ కూడా వారి యొక్క చర్చలు సఫలం కాకపోవడంతో ఇటు ఆందోళన అనేది కూడా వినూత్న రీతిలో తెలియజేయడం కూడా జరుగుతూ ఉంది. అయితే ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక 25 రోజుల నుంచి కూడా ఈ యొక్క సమ్మె అనేది కూడా కొనసాగిస్తున్నారు. ఈ రోజు ప్రయోగించినటువంటి ఈ ఎస్మా చట్టానికి అయితే కనుక పూర్తి స్థాయిలో సంఘాలు అంగన్వాడీ సంఘాలు అయితే కనుక పెద్ద ఎత్తున మండిపడుతున్న పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. ఏదైతే గత 3 రోజుల క్రితం ఇచ్చినటువంటి అల్టిమేటానికి ఏదైతే విధుల్లో హాజరవ్వాలంటూ ఇచ్చినటువంటి ఆదేశాలని ఏదైతే అంగన్వాడీ కార్యకర్తలు పట్టించుకోకపోవడం, అదేవిధంగా అసలు విధుల్లోకి హాజరకపోవడంపై అయితే కనుక ప్రభుత్వం పెద్ద ఎత్తున సీరియస్ అయినట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే బాలింతలు అనేక విధాలుగా కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు. వెంటనే విధులకు హాజరవ్వాలంటూ కూడా ఇటు ప్రభుత్వం పంపినటువంటి ఆదేశాలను అయితే కనుక ఇటు అంగన్వాడీ కార్యకర్తలు పట్టించుకోలేదు. అయితే ఈ నేపథ్యంలో ఈ సమ్మె అనేది కూడా తమ యొక్క డిమాండ్లు పరిష్కరించినంత వరకు కూడా వారి యొక్క సమ్మె విరమించేది లేదు అంటూ కూడా పెద్ద ఎత్తున మండిపడుతున్న పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. శివాని, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సంతోష్. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో కూడా ఎంతో ప్రశాంతంగా అంగన్వాడీలందరూ కూడా సమ్మె చేస్తూ ఉంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేకపోగా ఇవాళ ఎస్మా ప్రయోగిస్తామని చెప్పి వారందరూ కూడా బెదిరింపు ధోరణిలో ఇచ్చేయడం అనేది సరైనది కాదు. వాళ్ళ సమ్మెను రద్దు చేస్తామని చెప్పి ఎస్మా ప్రయోగిస్తామని చెప్పి
ఆ రకంగా బెదిరింపులకి ప్రభుత్వం కూలుకుంటారు. అసలు నేను అడుగుతా ఉన్నా 1,06,000 మంది అంగన్వాడీ ఉద్యోగస్తులు, కార్మికులు, హెల్పర్లు వాళ్ళందరూ కూడా సమ్మె చేస్తే ముఖ్యమంత్రి గారు ఒక గంట సేపు టైం కూడా కేటాయించడం, నువ్వు సుప్రీంకోర్టు తీర్పును గౌరవించవు లేదా చట్టాన్ని అమలు చేయవు, పోనీ ఆ రెండు చేయకపోతే నీవు చెప్పింది ఏమైనా అమలు చేస్తావంటే నీవు చెప్పింది కూడా అమలు చేయవు. నీవే స్పష్టంగా చెప్పావు కదా తెలంగాణ ప్రభుత్వం కంటే 1000 రూపాయలు అదనంగా ఇస్తానని. మరి నీకు ఇప్పుడు ఏం రోగం వచ్చింది? కాబట్టి నేను ఇవాళ పరిపాలన గాలికి వదిలేసి ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్లు, ఎంపీల ట్రాన్స్ఫర్లు, ఒకరి కిందికి ఒకరి పైకి, దాంట్లో నేను మునిగి తేలుతూ ఉన్నాం. గత 26 రోజులుగా రాష్ట్రంలోని 26 జిల్లాల్లో కూడా ఎంతో ప్రశాంతంగా అంగన్వాడీలందరూ కూడా సమ్మె చేస్తూ ఉంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేకపోగా ఇవాళ ఎస్మా ప్రయోగిస్తామని చెప్పి వారందరూ కూడా బెదిరింపు ధోరణిలో ఇచ్చేయడం అనేది సరైనది కాదు. వాళ్ళ సమ్మెను రద్దు చేస్తామని చెప్పి ఎస్మా ప్రయోగిస్తామని చెప్పి ఆ రకంగా బెదిరింపులకి ప్రభుత్వం కూలుకుంటారు. అసలు నేను అడుగుతా ఉన్నా 1,06,000 మంది. ఏపీ వ్యాప్తంగా అంగన్వాడీల సమ్మె కొనసాగుతోంది. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలంటూ డిమాండ్ చేస్తూ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అంగన్వాడీలు నిరసనలు చేస్తున్నారు. గత 26 రోజులుగా అంగన్వాడీలు సమ్మె చేస్తున్నా సీఎం జగన్ కు పట్టడం లేదని ఎమ్మెల్సీ ఐవి వెంకట్రావు మండిపడ్డారు. ఎన్నికల ముందు హామీలు ఇచ్చిన జగన్ అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించారని మండిపడుతున్న ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావుతో మా ప్రతినిధి చక్రధర్ ఫేస్ టు ఫేస్. 26 రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడీలు రోడ్డెక్కారు. వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు. అలాగే విజయవాడలో ఉధృతమైన నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో కూడా గడిచిన 26 రోజులుగా అంగన్వాడీలు కలెక్టరేట్ ఎదురకుండా సమ్మె చేస్తున్నారు. ఎమ్మెల్సీగా ప్రస్తుతం ఉన్న ఆయన ఐవి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి అసలు ఈ ధర్నా ఏంటి, దీనికి ముగింపు ఏంటి, ముగింపు ఎలా ఇవ్వాలి, ప్రభుత్వం నుంచి ఇవ్వాలా, మీ నుంచి ఇవ్వాలా, ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. అసలు ఈ ధర్నా ప్రారంభమై 26 రోజులైంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన కానీ రావట్లే. ఈ సమయంలో మీ వైపు నుంచి ఏంటి, అసలు దీన్ని ఎలా ఆపాలి, ఆపడానికి మీ దగ్గర అంటే సామరస్యపూర్వకంగా ఆపడానికి మీ దగ్గర ఉన్నవి ఏంటి? రాష్ట్రం ఒక ఉద్యమాల ఆంధ్రప్రదేశ్గా మారిపోయింది. అంగన్వాడీల సమ్మె 26వ రోజు నడుస్తుంది. ఒకవైపు పారిశుధ్య కార్మికుల సమ్మె నడుస్తుంది. సమగ్ర శిక్షా సిబ్బంది 25,000 మంది వాళ్ళు సమ్మె చేస్తున్నారు. ఒకవైపు లాయర్లు 27/23 యాక్ట్కి వ్యతిరేకంగా అది ప్రజా వ్యతిరేకమైందని దానికి వాళ్ళు సమ్మె చేస్తున్న పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాజకీయ సైనికులు కూడా ఏంటి 5,000 ఏంటి, 5 ఏళ్ళు గడిచిపోవడం ఏంటి, మా పరిస్థితి ఏంటి అని చెప్పి వాళ్ళు కూడా సమ్మెలకు దిగుతున్నారు. ఇంకోవైపు ఆర్టీసీ కూడా మేమేదో ప్రభుత్వం అని చెప్పి ఇందులోకి వచ్చాం, ఇందులోకి వచ్చిన తర్వాత ఉన్నది పోయిందని చెప్పి వాళ్ళు ఆందోళన సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఎలక్ట్రిసిటీ సిబ్బంది ఇప్పుడు జగన్మోహన్ పాలనలో ఈ 4.5 ఏళ్ల కాలంలో ముఖ్యంగా స్కీముల్లో పనిచేస్తున్న వాళ్ళు కావచ్చు, రెగ్యులర్గా పనిచేస్తున్నటువంటి కావచ్చు, మొత్తం అందరూ కూడా టోటల్గా ఇంత అసంతృప్తితో ఉన్నారనంటే జగన్మోహన్ రెడ్డికి అర్థం కావాల్సింది నీ పాలనా వైఫల్యం వల్లనే వీళ్ళందరూ కూడా ఇంత అసంతృప్తితో ఉన్నారని చెప్పి అర్థం చేసుకోవాలని చెప్పి చెప్తున్నా. అంటే అంగన్వాడీల జీవితాలు రోడ్డు ఎక్కడంతో సరిపోతుందా? ఏ ప్రభుత్వం అయినా వీళ్ళ జీవితాలకు సంబంధించిన ప్రభుత్వంతో ఏ ప్రభుత్వం అయినా కానివ్వండి, వీళ్ళకి శాశ్వత పరిష్కారం ఎలాగా? చంద్రబాబు అయినా, జగన్మోహన్ రెడ్డి అయినా, మోడీ అయినా వాళ్ళ జెండాల మార్పులేమో తప్ప ఎజెండాలో మార్పులేమీ లేవు. కాకపోతే ఒక పాలకుడు పెట్టిన పథకాన్ని ఇంకొకటి తీసేస్తాడు, అది కొత్త పథకాల పేరు పెడతాడు. బడ్జెట్ అదే పన్నుల ద్వారా తప్ప కానీ ఈ రాష్ట్ర పాలకులకి ఇంకో రకంగా ఆదాయం వచ్చే పరిస్థితి లేదు. అభివృద్ధి ఉంటే ఆదాయం వస్తుంది. ఇప్పుడు పోలీసు ఉద్యోగాలు ఉన్నాయి, 10,000 16,000 పోలీసు ఉద్యోగాలు ఉన్నాయి. భర్తీ చేస్తే ఆ కుటుంబాలు వాళ్ళ ఖర్చులు బట్టి రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. టీచర్లు 50,000 పోస్టులు ఖాళీ పెట్టిండి, ఒక్క పోస్టు భర్తీ చేయకుండా ఉద్యోగాలు ఇస్తుంటే వాళ్ళ కుటుంబాలు చేసేటువంటి ఖర్చుతోటి రాష్ట్రానికి అయినా ప్రత్యేకంగా ఆదాయం వస్తుంది. అందువల్ల అభివృద్ధి లేకపోవడంతో, ఉపాధి లేకపోవడంతో, ఈ ప్రభుత్వాలకి ఆదాయాలు తగ్గిపోవడంతో 12 లక్షల కోట్లు అప్పు తెచ్చామని చెప్పడం, లేకపోతే ఉన్నోడి మీద పనులేసి వ్యవహారం చేయడం తప్ప ఇంకో రకమైనటువంటి పరిస్థితులకు లేదు. అధికారం ఎవరి చేతులు ఉంది? నీ ఒక్కరి చేతిలో కేంద్రీకృతం చేసుకున్నావు. మంత్రుల దగ్గర కూడా ఒక మాట చెప్పేటువంటి రైట్ వాళ్ళకి లేదు.
నువ్వే బాధ్యత వహించాలి, నువ్వే చెప్పాలి. కానీ నువ్వు మాట్లాడు, మీడియా చెప్పవు, బయటికి రావు, నువ్వు తాడేపల్లిలో మాట్లాడు, ఎక్కడ మాట్లాడకుండా ఏం చేయాలి నేను రోడ్డెక్కి? అందువల్ల తక్షణం ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలి. వాళ్ళ న్యాయమైన సమస్యలు 1, 2, 3 పరిష్కారం చేసి ఈ సమ్మెను ఉపసంహరించాలి తప్ప ఆ రకమైనటువంటి సామరస్యపూర్వక చర్చలు జరపాలి తప్ప ఊరికే మీరు విధుల్లోకి వెళ్ళండి అంటే మాత్రం వీళ్ళందరూ తెగింపు పోరాటం సిద్ధమయ్యారు. అందుకని 26 రోజులు కాదు, 30 రోజులు కాదు, ఎన్ని రోజులైనా మేము సమ్మె చేస్తామని చెప్తున్నారు. అదేదో తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇంక పాలనాకాలంకి 2 నెలలు ఉంది, నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు వీళ్ళన్నీ ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తారని చెప్పి కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా అనుమానాలు ఉన్నటువంటి పరిస్థితి ఉందని చెప్పి అంగన్వాడీలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలి. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలని పరిష్కరించి తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు వెళ్ళాలి అని సిపిఎం నాయకులు ఎమ్మెల్సీ ఐవి గారు చెప్తున్నారు. కెమెరామెన్ రెడ్డి శ్రీనివాస్తో ముక్కామల చక్రధర్, అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రతినిధి. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సైబర్ క్రైమ్ విభాగం 2 కీలకమైన కేసులు ఛేదించిందని హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి తెలిపారు. డఫాబెట్ వెబ్సైట్ ద్వారా నిందితులు మోసాలు చేస్తున్నారని తెలిపారు. డఫాబెట్లో పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయని మోసం చేస్తున్నారని చెప్పారు. ఓ వ్యక్తి డఫాబెట్లో 70 లక్షలు పెట్టి ఆన్లైన్ గేమ్లు ఆడారని చెప్పారు. హర్యానాకు చెందిన హితేష్ గోయల్ మోసాలు చేశాడని సిపి తెలిపారు. హర్యానాకు చెందిన హితేష్ గోయల్ మోసాలు చేశాడని, నిందితుడిని ఢిల్లీలో అరెస్టు చేశామని చెప్పారు. is a speculative investment fraud అండి. డాఫాబెట్ అనే ఒక ఆన్లైన్ గేమింగ్ వెబ్సైట్ ఉంటుంది. ఇందులో ఇన్నోసెంట్ గల్లిబుల్ ఇన్వెస్టర్స్ని మీ అమౌంట్ మీరు ఇన్వెస్ట్ చేస్తే దానికి రెట్టింపు చెల్లిస్తామని, అంటే అట్రాక్టివ్ రేట్ ఆఫ్ రిటర్న్స్ చూపిస్తూ వీళ్ళు ఇన్వెస్టర్స్ని ల్యూర్ చేసి వాళ్ళని మోసం చేస్తుంటారు. ఈ కేసులో క్రైమ్ నంబర్ 887/2023 70 lakhs తను ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మొదట కొన్ని పర్యాయాలు తనకు ఇన్వెస్ట్మెంట్ మీద మంచి రేట్ ఆఫ్ రిటర్న్ ఇస్తూ డబ్బులు వచ్చాయని, తర్వాత చివరకు అట్లాగే ఇంకా ఇన్వెస్ట్ చేస్తూ పొమ్మని చెప్పి నన్ను ఎంకరేజ్ చేశారు. చేయగా చివరాఖరికి 70 lakhs నేను పోగొట్టుకున్నానన్న ఒక కంప్లైంట్తో వచ్చారు. 20 లక్షలు మాత్రం మనం ఫ్రీజ్ చేయగలిగాము. బట్ దిస్ ఇన్వెస్టిగేషన్ ఇస్ స్టిల్ కంటిన్యూయింగ్. ఎందుకంటే మనము ఈ కేసులో మనం హార్డ్ డిస్క్లు, తర్వాత వాళ్ళ కంప్యూటర్ హార్డ్ డిస్క్ కానీ, ల్యాప్టాప్స్ కానీ, అవన్నీ కూడా మొబైల్ ఫోన్స్ సీజ్ చేయడం జరిగింది. సో ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఫుల్లీ ఆన్. బీఆర్ఎస్ పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్ష సమావేశాలు కొనసాగుతున్నాయి. తెలంగాణ భవన్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరుసగా భేటీలు నిర్వహిస్తున్నారు. రోజుకో పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో సమావేశమవుతున్నారు. అక్కడి పరిస్థితులపై అభిప్రాయాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే ఆదిలాబాద్, కరీంనగర్, చేవెళ్ల నియోజకవర్గాలపై సమీక్ష చేసిన కేటీఆర్ ఇవాళ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంపై రివ్యూ చేశారు. పెద్దపల్లి లోక్సభ సన్నాహక సమావేశంలో హరీష్ రావు పాల్గొన్నారు. త్వరలోనే కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజల ముందుకు వస్తారని హరీష్ రావు అన్నారు. వచ్చే నెలలో కేసీఆర్ ప్రతిరోజు కార్యకర్తలను కలుస్తారని చెప్పారు. త్వరలోనే కేసీఆర్ జిల్లాల పర్యటనలు ఉంటాయని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు, వాయిదాలు అంటూ నడుస్తుందని తెలిపారు.
ఇక ఏడాదిలోపు ప్రజల నుంచి తిరుగుబాటు తప్పనిసరి అని అంటున్నారు. పెద్దపల్లి ఎంపీ స్థానంలో విజయం కోసం సమష్టంగా పనిచేయాలని సూచించారు. కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా బీఆర్ఎస్ నడుస్తుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల హీట్ రగులుతోంది. ప్రస్తుతం ఏపీలో రాజకీయ చరిత్ర కలిగిన నాయకుల వారసురాలు దిగుతున్నారు. ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్న దివంగత నేత రాజశేఖర్ రెడ్డి వారసురాలు షర్మిలారెడ్డి, మాజీ సీఎం స్వర్గీయ ఎన్టీఆర్ వారసురాలు పురంధేశ్వరి 2 కీలక జాతీయ పార్టీలో కీలక పదవుల్లో ఉంటూ రాజకీయ చక్రం తిప్పబోతున్నారు. జాతీయ స్థాయి పార్టీలో ఒక స్థిరస్థ స్థానం దక్కించుకున్న వారసురాలపై స్వతంత్ర ప్రత్యేక కథనం. దేశాన్ని 50 ఏళ్లకు పైగా పాలించిన ఏకైక పార్టీ కాంగ్రెస్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీలో ప్రజాదరణ పొందిన నాయకుడు దివంగత నేత రాజశేఖర్ రెడ్డి. ఆయన మరణానంతరం కంటికి కనపడని శత్రువుతో యుద్ధం చేసిన ఆయన వారసుడు జగన్మోహన్ రెడ్డి నూతన ఆంధ్రప్రదేశ్కు 2019లో ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఇక 2024 ఎన్నికల్లో రాజన్న మరో వారసురాలు ఏపీ కాంగ్రెస్లో కీలక బాధ్యత చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్లో విలీనం చేసి ఏపీలో చక్రం తిప్పేందుకు సిద్ధమయ్యారు షర్మిల. రెండు 2024 ఎన్నికల్లో షర్మిల ఎవరి ఓట్లను చీల్చేందుకు సిద్ధమవుతున్నారో అని ప్రతి ఒక్కరూ ఉత్కంఠతో చూస్తున్నారు. గతంలో జగన్ వదిలిన బాణంగా పేరొందిన షర్మిల ఇప్పుడు ఎవరికి గుచ్చుకునేందుకు దూసుకెళ్తోందో అని ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. జనసేన ఒంటరిగా పోటీ చేస్తే వైసీపీ నెగ్గేందుకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయనుకున్న పవన్ కళ్యాణ్ మాత్రం ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు. దీంతో జగన్ వైసీపీ ప్లాన్ బి అమలుకు సిద్ధమైంది. సీట్లు కోల్పోయి అసంతృప్తిగా ఉన్న వైసీపీ సిట్టింగ్ నాయకులను కాంగ్రెస్లోకి పంపిస్తే ఓటు చీలి వైసీపీకి లబ్ధి పొందే అవకాశాలు ఉండవచ్చునని భావిస్తున్నారు. అందుకే నమ్మిన బంటు ఆళ్ల రామకృష్ణారెడ్డితో రాజకీయ చదరంగంలో జగన్ తొలి ఎత్తు వేశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరో జాతీయ పార్టీ బీజేపీ. ఏపీ శాఖ అధ్యక్షురాలు పురంధరేశ్వరి 2024 ఎన్నికల వ్యూహం మొదలుపెట్టారు. తండ్రి మరణానంతరం నందమూరి వారసులు ఎవరూ టీడీపీ పగ్గాలు కానీ సీఎం పదవి కానీ చేపట్టలేదు. కృష్ణా జిల్లాతో నందమూరి కుటుంబానికి ఒక అనుబంధం ఉంది. స్వర్గీయ ఎన్టీఆర్ పుట్టిన జిల్లా కావడం ఓ కారణం. అక్కడి ఎన్టీఆర్ వీరాభిమానులు ఎన్టీఆర్ అంటే ప్రాణం పెట్టేవారని ఓటు బ్యాంకుగా మార్చుకునే అవకాశం పురంధరేశ్వరికి వచ్చిందని అందరూ అనుకుంటున్నారు. ఏళ్లుగా నారావారి కుటుంబానికి కట్టు బానిసగా ఉన్న నందమూరి కుటుంబంలో ఇప్పుడైనా నందమూరి వారసురాలు రాకతో మార్పులు ఉంటాయా, లేకపోతే కట్టు బానిస సిద్ధాంతం కొనసాగుతుందా అన్న సందేహాలు మొదలవుతున్నాయి. నందమూరి తారక రామారావు వారసురాలుగా మహానేత ఆశయాలు మరొకసారి గుర్తు చేసేలా పురంధేశ్వరి కృషి చేస్తారా, లేకపోతే టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకుని నారావారికి బానిసవుతారా అన్న ఉత్కంఠ అభిమానుల్లో ఉంది. ఒకవేళ పొత్తు లేకపోయినా నారా కుటుంబం గెలవడానికి అంతర్గతంగా కృషి చేస్తే మాత్రం మరొకసారి నారా కుటుంబానికి సాయం చేసినట్లు అవుతుంది. 2024 పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ అధిష్టానం పొత్తు వ్యవహారంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేయడానికి పురంధేశ్వరి తన వంతు కృషి చేస్తున్నారు. పురంధేశ్వరి అధ్యక్షతన రాష్ట్ర బీజేపీ బలమైన శక్తిగానే దూసుకెళ్తోంది. బీజేపీ అధిష్టానం ఏం నిర్ణయిస్తుందో చూడాలి. రాజకీయ వారసురాళ్లు పురంధేశ్వరి, షర్మిల రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడి నుండి పోటీ చేస్తారు అనేది $1 కోటి ప్రశ్న. ఒకరు రాయలసీమలో మంచి పట్టున్న నేత వారసురాలు కాగా, ఇంకొకరు రాజకీయ చైతన్యానికి పేరొందిన కృష్ణా మండలంలో చక్రం తిప్పిన నాయకుని వారసురాలు. జనసేన చేయలేని పనిని వీరు చేస్తారా, వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంక్ ని వీరు ఇరువురు చీలుస్తారా అనేదే ఇప్పుడు హాట్ టాపిక్. ఈ వారసురాళ్ల సత్తా ఏంటో తెలిసే సమయం ఆసన్నమైందనే చెప్పాలి. వైసీపీ వ్యతిరేక ఓట్లు ఎవరికి పడతాయో చూడాలి.
రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందని విడదవోలు నియోజకవర్గ టీడీపీ సీనియర్ నాయకులు కుందుల సత్యనారాయణ అన్నారు. ఆచంటంలో జరగనున్న రా కదిలిరా అంటూ చంద్రబాబు తలపెట్టిన సభకు ప్రజలు భారీ ఎత్తున తల్లి రానున్నారని తెలిపారు. సభకు సుమారుగా 1,00,000 మంది పైనే వస్తారని అన్నారు. జగన్ కబంధ హస్తాల నుంచి ఆంధ్రప్రదేశ్ను కాపాడేందుకు ప్రజలందరూ కదిలి రావాలని పిలుపునిచ్చారు. టీడీపీ జనసేన ప్రభుత్వంతోనే అభివృద్ధి సంక్షేమం సాధ్యమని అంటున్న కుందుల సత్యనారాయణతో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. నియోజకవర్గంలో 7వ తారీఖున జరగనున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి రావడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల జనం కూడా చాలా ఎక్కువ మంది వచ్చే అవకాశం కనబడుతుంది. ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు తెలుగుదేశం సీనియర్ నాయకులు కుందుల సత్యనారాయణ గారు ఉన్నారు. ఇక్కడ సభా కార్యక్రమానికి ఏ విధంగా జనాలు ఉదయం ఎలా ఉంటుందంటారండి? నారా చంద్రబాబు నాయుడు గారి రా కదలిరా అనే కార్యక్రమం తలపెట్టారు. ఈ కార్యక్రమంలో ప్రజల్ని చైతన్యవంతం చేసి రేపు రాబోయే ఎలక్షన్లో 100 రోజులే ఉంది టైము. ఈ 100 రోజుల్లోనూ సమాయత్తం చేయడానికి ఆయన ఒక కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున జనం ఆటోమేటిక్గానే వచ్చే అవకాశం కనపడుతుంది. ఈ సభకి సుమారుగా 1,00,000 జనం వరకు వస్తారని మేమంతా భావిస్తున్నాం. వాళ్ళే మేము ఆ సభకి వెళ్ళాలని ఏ ఊర్లోకి వెళ్ళినా వాళ్ళే చెప్తున్నారు. ఎందుకంటే ఈ అవినీతి ప్రభుత్వాన్ని, ఈ సైకో జగన్ని సాగనంపి ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా, ఎప్పుడు తెలుగుదేశం జనసేన ఐక్య పార్టీని గెలిపిందామని జనం అంతా రెడీగా ఉన్నారు. అలాగే తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు కాకుండా ప్రజలు కూడా భారీ ఎత్తున సభ జయప్రదం చేయడానికి రావడానికి సిద్ధంగా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కూడా చాలా ఎక్కువ మంది ఈ సభకు హాజరయ్యే అవకాశం కూడా కనపడుతుంది. ఎందుకంటే సైకో జగన్ పరిపాలన మీద అందరూ విరక్తి చెందడం జరిగింది. 5 ఏళ్లలోనూ అవినీతి సామ్రాజ్యాన్ని స్థాపించి 12 లక్షల కోట్లు అవినీతి చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన జగన్ను సాగనంపి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ కలిసి ఉన్న ఉమ్మడి పార్టీని గెలిపించాలని ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈ సభకు 1,00,000 మంది పైన వస్తారని మేము ఆశిస్తూ ఉన్నాం. ఇది ఇక్కడ విషయం అయితే ఈ సభ ప్రారంగణంలో సుమారు 1,00,000 మంది పైనే జనం వచ్చే అవకాశం కనబడుతుందని అంటున్నారు. అలాగే ఈ జనం దగ్గర ఉండి ఊరి కార్యకర్తలు అందరూ సకలం చేసుకుంటానంటున్నారు. ఇది ఇక్కడ తాజా విషయం అవుతాయి. కెమెరామెన్ శివకుమార్తో ఆచంట నుంచి సతీష్, స్వతంత్ర టీవీ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం నేటితో ముగియనుంది. గత నెల 28న ఈ కార్యక్రమం మొదలైన ప్రజాపాలన కార్యక్రమానికి అనూహ్య స్పందన వచ్చింది. లక్షలాది దరఖాస్తులు వచ్చాయి. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించిన 6 గ్యారెంటీలకు సంబంధించిన అప్లికేషన్లను తీసుకుంటున్నారు. తొలి రోజు నుంచే ప్రజాపాలన కార్యక్రమానికి భారీ స్పందన వచ్చింది. డిసెంబర్ 31, జనవరి 1వ తేదీ మినహాయించి ఇప్పటి వరకు 7 రోజుల పాటు ఈ కార్యక్రమం జరిగింది. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇల్లు, చేయూత పథకాలతో పాటు రేషన్ కార్డులు, ఇతర అవసరాల కోసం ప్రజలు వినతి పత్రాలు అందజేస్తున్నారు. నిన్న నిర్వహించిన గ్రామ సభల్లో 18,29,274 అభయహస్తం దరఖాస్తులు అందాయి. దీంతో మొత్తం 1,08,94,118 దరఖాస్తులు అందాయి. అభయహస్తంకు సంబంధించి 93,38,111 దరఖాస్తులు రాగా ఇతర అంశాలకు సంబంధించి 15,55,704 అప్లికేషన్లు వచ్చాయి. ఇవాళ చివరి రోజు కావడంతో భారీగా అప్లికేషన్లు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
గ్రేటర్ పరిధిలో 150 వార్డుల్లోని 600 ప్రాంతాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి 6 గ్యారంటీ పథకాలతో పాటు ఇతరత్ర పథకాల కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. శుక్రవారం నాటికి 21,52,178 దరఖాస్తులు అందాయి. వీటిలో 4,53,100 వరకు కొత్త రేషన్ కార్డు ఇతరత్ర అర్జీలు ఉన్నట్లు అధికార గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మొత్తం దరఖాస్తుల్లో 30% హైదరాబాద్ పాత బస్తీ నుంచి వచ్చినట్లు తెలుస్తుంది. కంటోన్మెంట్ సికింద్రాబాద్ ప్రాంతాల్లో అత్యల్పంగా నమోదయ్యాయి. తొలి 2 రోజులు దరఖాస్తుల తాకిడికి అధికంగా కనిపించి క్రమంగా తగ్గుముఖం పట్టింది. మరోవైపు ఈసారి ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకుని కుటుంబాలు రెండోసారి జరిగే కార్యక్రమంలో అర్జీలు సమర్పించే అవకాశం ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. ప్రతి 4 నెలలకు ఓసారి రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన నిర్వహించేందుకు నిర్ణయించింది. ఇక గ్రామ సభలో దరఖాస్తు ఇవ్వలేని వారు తహసీల్దార్, ఎంపీడీఓ, మున్సిపల్ కార్యాలయాల్లో కూడా ఇవ్వచ్చని ప్రభుత్వం ప్రకటించింది. ఈ దరఖాస్తులకు సంబంధించి డాటా ఎంట్రీని ఈ నెల 17లోగా పూర్తి చేయాలని ఇప్పటికే సిఎస్ శాంతికుమారి కలెక్టర్లను ఆదేశించారు. మరో 4 నెలల తర్వాత రెండో విడత ప్రజాపాలన కార్యక్రమం కొనసాగనుంది. మొదటి విడత ప్రజాపాలన భాగంగా స్వీకరించిన అభయహస్తం దరఖాస్తుల డాటా ఎంట్రీ ప్రక్రియ తక్షణమే ప్రారంభం కానుంది. ఈ నెల 17వ తేదీ వరకు పూర్తి చేసే విధంగా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. జీహెచ్ఎంసీ రెవెన్యూ అధికారుల ప్రత్యక్ష పర్యవేక్షణలో డేటా ఎంట్రీ ప్రక్రియ కొనసాగనుంది. డేటా ఎంట్రీలో దరఖాస్తుదారుల వివరాల నమోదులో ఆధార్ నెంబర్, తెల్ల రేషన్ కార్డులను తీసుకొనున్నట్లు సమాచారం. వచ్చే లోక్సభ ఎన్నికలకు అభ్యర్థులను ఎంపిక చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ కీలక ముందడుగు వేసింది. అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేయడానికి క్లస్టర్ వారీగా స్క్రీనింగ్ కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ మేరకు హస్తం పార్టీ ప్రకటన చేసింది. ఏఐసిసి ప్రధాన కార్యదర్శులు, ఇన్ఛార్జీలు, పిసిసి అధ్యక్షులు, సిఎల్పి నేతలు, రాష్ట్ర లేదా కేంద్రపాలిత ప్రాంత ఇన్ఛార్జీలుగా ఉన్న ఏఐసిసి కార్యదర్శులు ఈ స్క్రీనింగ్ కమిటీలో ఎక్స్ అఫీషియల్ సభ్యులుగా ఉంటారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. క్లస్టర్ 1లో తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, లక్షద్వీప్, పుదుచ్చేరిలో ఉన్నాయి. ఈ క్లస్టర్ స్క్రీనింగ్ కమిటీ తెలంగాణకు చెందిన హరీష్ చౌదరి చైర్మన్ గా నియమించింది. విశ్వజిత్ కదం, జిగ్నేష్ మేవానీ సభ్యులుగా ఉన్నారు. చండీగఢ్, పంజాబ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్గా ఉన్న హరీష్ చౌదరిని స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ గా నియమించింది ఏఐసిసి. తెలంగాణ రాష్ట్రంలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపిక హరీష్ చౌదరి ఆధ్వర్యంలో జరగనుంది. మరోవైపు క్లస్టర్ 2లో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గోవా, ఒడిశా, అండమాన్ అండ్ నికోబార్ దీవులు ఉన్నాయి. ఈ స్క్రీనింగ్ కమిటీకి మధుసూదన్ మిస్త్రీ చైర్మన్గా, సూరజ్ హెగ్డే, షఫీ పలంబీర్ సభ్యులుగా ఉన్నారు. ఇక గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, ఢిల్లీ 3వ క్లస్టర్లో ఉన్నాయి. రజనీ పాటిల్ దీనికి చైర్మన్గా వ్యవహరిస్తుండగా కృష్ణ అల్లువూరు, పర్గిత్ సింగ్ సభ్యులుగా ఉన్నారు.
ఇక క్లస్టర్ 4లో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, చండీగఢ్, జమ్మూ కాశ్మీర్, లదాఖ్ ఉన్నాయి. క్లస్టర్ 5లో బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మిజోరాం, మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర, సిక్కిం ఉన్నాయి. మరోవైపు అఖిల భారత కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలిగా సీనియర్ నాయకురాలు అల్కా లంబాను ఆ పార్టీ నియమించింది. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్లో కేంద్ర ఎన్నికల సంఘం బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. తెలంగాణ 2 ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి 2 వేర్వేరు నోటిఫికేషన్లు ఇస్తున్నట్లు షెడ్యూల్లో ప్రకటించింది. 2 ఎమ్మెల్సీ స్థానాలకు వేరువేరుగా ఎన్నికలు జరిగితే తెలంగాణలో పొలిటికల్ సీన్ మారనుంది. 2 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలు అధికార కాంగ్రెస్ పార్టీకి దక్కే అవకాశం ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్పై బీఆర్ఎస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. బీఆర్ఎస్ న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటానని తెలిపింది. 2 స్థానాలకు వేరువేరుగా ఎన్నికలు జరిగితే ఒక్క ఎమ్మెల్యేకు 2 సీట్లు వేసే అవకాశం ఉంది. దీంతో అసెంబ్లీలో సంఖ్యాబలం ప్రకారం కాంగ్రెస్ పార్టీకి 2 ఎమ్మెల్సీ స్థానాలు దక్కనున్నాయి. 2 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు వేరువేరుగా ఎన్నికల నిర్వహణతో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ స్థానం దక్కే అవకాశాన్ని బీఆర్ఎస్ పార్టీ కోల్పోనుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ స్ట్రాటజీ ఎలా ఉండబోతుంది? 2 అభ్యర్థులను బరిలో దించే సాహసం కాంగ్రెస్ చేస్తుందా? ఎవరెవరు ఎమ్మెల్సీ పదవి పోటీలో ఉన్నారు? ఆ నేతలకు అవకాశం లేదని కాంగ్రెస్ పెద్దలు తేల్చి చెప్పారా? తెలంగాణలో 2 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలకు షెడ్యూల్ రిలీజ్ అయింది. పాడి కౌశిక్ రెడ్డి, కడియం శ్రీహరి ఇద్దరు ఎమ్మెల్యేలుగా గెలవడంతో ఈ 2 స్థానాలు ఖాళీ అయ్యాయి. ఒక ఎమ్మెల్సీ గెలవాలంటే 40 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ప్రస్తుతం కాంగ్రెస్ కు 64 మంది, మిత్రపక్షం సిపిఐను కలుపుకుని 65 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్ కు ఒక ఎమ్మెల్సీ గెలవడానికి పూర్తి మెజారిటీ ఉన్నప్పటికీ రెండో ఎమ్మెల్సీ గెలవడానికి మరో 15 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో బీజేపీ, ఎంఐఎం నుంచి మద్దతు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో రెండో అభ్యర్థిని బరిలోకి నిలుపుదామా లేదా అన్న చర్చ కాంగ్రెస్ లో నడుస్తుంది. రెండో స్థానానికి నామినేషన్ వేస్తే ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారనే అపవాదు మూటగట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందనే భయం హస్తం పార్టీ నేతల్లో కనిపిస్తుంది. గతంలో ఉమ్మడి ఏపీలో బలం లేని సమయంలో కూడా క్రాస్ ఓటింగ్ ద్వారా తమ అభ్యర్థులను గెలిపించుకున్న చరిత్ర కాంగ్రెస్ కు ఉంది. అలాంటి స్ట్రాటజీ ఇప్పుడు అమలు చేస్తుందా లేక ఆరోగ్యకరమైన రాజకీయాల కోసం ఒక అభ్యర్థిని నిలబెడుతుందా అనేది చూడాలి. అయితే సొంతంగా కాంగ్రెస్ కు ఉన్న ఎమ్మెల్యేల బలం ప్రకారం ఒక ఎమ్మెల్సీ ఆప్షన్ మాత్రమే ఉంది. ఇక గ్రేటర్ హైదరాబాద్లో పార్టీ చాలా బలహీనంగా ఉంది. ఇక్కడ ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. దీంతో పాటు కాంగ్రెస్ నుంచి ఒక్క ముస్లిం ఎమ్మెల్యే గానీ ఎమ్మెల్సీ గానీ లేరు. అందులోనూ కేబినెట్ విస్తరణ చేస్తే గ్రేటర్ హైదరాబాద్ నుంచి ఒకరికి అవకాశం కల్పించాల్సి ఉంటుంది.
ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్కు చెందిన మైనార్టీ నేతకు అవకాశం కల్పిస్తే ఎలా ఉంటుందనే చర్చ జరుగుతుంది. అయితే ఎన్నికల్లో ఓడిపోయిన నేతలకు మళ్లీ అవకాశం ఇవ్వద్దనే నిర్ణయం కాంగ్రెస్ తీసుకుందనే టాక్ వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో మస్కత్ అలీ, జాఫర్ జావేద్ పేర్లు చర్చలో ఉన్నాయి. ఇక గత ఎన్నికల్లో టికెట్ త్యాగం చేసిన వారికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రాధాన్యం ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఆ లెక్కన చూస్తే అద్దంకి దయాకర్, చెన్నారెడ్డి, బెల్లయ్య నాయక్తో పాటు పార్టీకి పనిచేసిన వారి లిస్టులో వేం నరేందర్ రెడ్డి ముందుంటారు. ఇవే కాక గవర్నర్ కోటాలు 2 ఎమ్మెల్సీలు ఖాళీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాటి భర్తీపై కూడా కాంగ్రెస్ దృష్టి పెట్టింది. గవర్నర్ కోటాలు అందశ్రీ, కోదండరాం పేర్లను కాంగ్రెస్ పెద్దలు పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయాలలో యాక్టివ్గా ఉన్న వ్యక్తిని గవర్నర్ కోటాలో నామినేట్ చేయగా ఆ అభ్యర్థిని గవర్నర్ తిరస్కరించారు. ఈ నేపథ్యంలో అందశ్రీతో పాటు రాజకీయ పార్టీ అధ్యక్షుడు అయినప్పటికీ తెలంగాణ ఉద్యమ నేతగా కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ కోదండరాం పేరు గవర్నర్కు నామినేట్ చేస్తే ఎటువంటి ఇబ్బంది రాదని టీ కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారనే టాక్ వినిపిస్తుంది. మొత్తానికి ఎమ్మెల్యే కోటాలో ఒక నేతకు, గవర్నర్ కోటాలో ఇతర నేతలకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించనున్నారు. అయితే బలం లేకున్నా 4వ వ్యక్తిని పోటీలో పెడుతుందా అనేది అసలు చర్చ. మరి కాంగ్రెస్ వ్యూహం తెలియాలంటే మరో వారం ఆగాల్సిన పరిస్థితి ఉంది. తెలంగాణలో మరో ఎన్నికల నగార మోగింది. 2 ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. పార్టీలో ఆశావహుల పదవికి మొదలైంది. ఇంతకీ పార్టీల బలబలాల ప్రకారం ఆ 2 స్థానాలు దక్కేది ఎవరికి? రేసులో ఉన్న నేతలు ఎవరు? బీఆర్ఎస్ పార్టీ నుంచి మండలిలో ఎవరు అడుగు పెట్టబోతున్నారు? వాట్స్ దిస్ స్టోరీ? పార్లమెంట్ ఎన్నికలకు ముందే తెలంగాణలో మరో ఎన్నికల సందడి మొదలైంది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలుగా ఉన్న కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేలుగా ఎన్నిక కావడంతో ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. దాంతో కౌన్సిల్లో ఖాళీ అయిన 2 స్థానాల భర్తీ కోసం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 11న ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. 18న నామినేషన్ల ప్రక్రియ ముగుస్తుంది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ఈ నెల 22 జనవరి 29న ఎన్నికలు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్. అదే రోజు సాయంత్రం కౌంటింగ్ నిర్వహించి ఫలితం ప్రకటిస్తారు. వాస్తవానికి కడియం శ్రీహరి, కౌశిక్ రెడ్డి పదవీకాలం 2027 నవంబర్ 30 వరకు ఉంది. వారు రాజీనామా చేయడంతో ఇప్పుడు ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇప్పుడు కొత్తగా ఎన్నికయ్యే ఎమ్మెల్సీలు అప్పటి వరకు కొనసాగుతారు. ప్రస్తుతం అసెంబ్లీలో కాంగ్రెస్ కు 64 మంది సభ్యులు, బీఆర్ఎస్ కు 39 మంది, ఎంఐఎం కు 7, బీజేపీకి 8 మంది సభ్యులు, సిపిఐ కు 1 శాసనసభ్యుడు ఉన్నారు. ఎంఐఎం కు మద్దతు తమకే ఉంటుందని బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. దాంతో వారి బలం 46కు చేరుతుంది. ప్రస్తుతం ఖాళీ అయిన 2 స్థానాలకు ఒక్కో స్థానానికి 46 మంది ఎమ్మెల్యేల ఓటు అవసరమవుతుంది. శాసనసభలో పార్టీల బలాబలాల ప్రకారం బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు చెరో స్థానం దక్కే అవకాశం ఉంది. 2 నామినేషన్లు మాత్రమే దాఖలు అయితే వారు ఏకగ్రీవంగా ఎన్నికవుతారు. 3వ నామినేషన్ పడితే ఎన్నిక అనివార్యం అవుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవమయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. కావడంతో బీఆర్ఎస్లో ఆశావాహుల సందడి మొదలైంది. మొదటి నుండి పార్టీ కోసం పనిచేసిన నేతలు, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడిన నాయకులు ఎమ్మెల్సీ కోసం ప్రయత్నాలు స్టార్ట్ చేశారు. గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రావణ్, సత్యనారాయణ పేర్లను సూచిస్తూ అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపగా గవర్నర్ రిజెక్ట్ చేశారు. దాంతో వారిప్పుడు ఎమ్మెల్సీ కోసం ఆశగా చూస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అవకాశం దక్కని తాటికొండ రాజయ్య, ముద్దిరెడ్డి యాదగిరి రెడ్డి, చిలుముల మదన్ రెడ్డి కూడా ఆశిస్తున్నారు. ఎన్నికలకు ముందు బీఆర్ఎస్లో చేరిన బూడిద భిక్షమయ్య గౌడ్, పొన్నాల లక్ష్మయ్య వంటి నేతలు రేస్లో ఉన్నారు. తొలి నుండి పార్టీలో ఉన్న కర్నె ప్రభాకర్, గ్యాదరి బాలమల్లు,
నారదాసు లక్ష్మణరావు, కన్మంతరెడ్డి శశిధర్ రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్ పేర్లు కూడా అధినేత పరిశీలనలో ఉన్నాయనే చర్చ నడుస్తోంది. మండలిలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది. ఖాళీ అయిన 2 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటి బీఆర్ఎస్ పార్టీకి దక్కనుండటంతో అధిష్టానం ఆశీస్సులు ఎవరికి దక్కుతాయి అనేది పార్టీలో హాట్ టాపిక్గా మారింది. అధినేత ఎమ్మెల్సీగా ఎవరికి అవకాశం ఇస్తారో చూడాలి. ఇవి ఇప్పుడు వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ స్వతంత్ర.